లైఫ్లో చాలాసార్లు చాలా పనుల మధ్యలో వదిలేసి ఉంటాం. మీరే కాదు, నేను కూడా. అలా వదిలేసిన ఎన్నోసార్లు రిగ్రెట్ ఫీల్ అయి ఉండొచ్చు. అలా ఫీల్ అయిన వాటిలో నా జాబ్ ట్రయల్ కూడా ఒకటి. ఏదో చేద్దామని ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాను. కానీ ఈ పోటీ ప్రపంచంతో నడవలేక నా ప్రయత్నాన్ని వదిలేశాను. నాలా చాలా మంది మధ్యలో ఆగిపోయి ఉండొచ్చు. అలా మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఉండాలంటే రండి కలిసి నేర్చుకుందాం ఈ కథతో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యతీసోల్ యూట్యూబ్ ఛానల్. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. కొన్ని సంవత్సరాల క్రితం ఒక గమ్యం లేని అడవిలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక ముసలతను ఉండేవాడు. అతను ఒక రోజు కొన్ని విత్తనాలు తీసుకొచ్చి భూమిలో నాటుతాడు. రోజు వాటికి నీటిని పోస్తూ ఉంటాడు. ఒక సంవత్సరం గడుస్తుంది, కానీ చిన్న మొక్క కూడా రాదు. అయినా సరే పట్టుదల వదలకుండా అతని పని అతను చేస్తూ ఉంటాడు. అలాగే 2వ సంవత్సరం గడుస్తుంది, ప్రయోజనం ఉండదు. 3వ సంవత్సరం కూడా గడుస్తుంది, అయినా సరే ఒక చిన్న మొక్క కూడా లేవదు. చుట్టూ చూసే జనాలు వీడికి పిచ్చా అనుకుంటారు. ఆ జనాల్లోంచి ఒక చిన్న బాబు వచ్చి, తాతగారు మీరెందుకు అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే నీళ్లు పోస్తున్నారు అని చెప్పి అమాయకంగా అడుగుతాడు. ఆ ముసలతను చిన్నగా నవ్వి ఆ బాబును కూడా రోజు నీళ్లు పోయడానికి తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటాడు. అలా ఇంకొక సంవత్సరం గడుస్తుంది. చూస్తూ ఉండగానే 4వ సంవత్సరం వచ్చేస్తుంది. ఒక చిన్న మొలక కనిపిస్తుంది భూమిలో. ఆ తర్వాత కొన్ని వారాల్లోనే 90 అడుగులు ఎత్తు పెరుగుతాయి. అది చూసిన చిన్న బాలుడు, అతనితో పాటు ఊర్లో జనాలు కూడా ఆశ్చర్యపోతారు. ఇంతకీ అవేంటో తెలుసా? బ్యాంబూ విత్తనాలు. ఆ బ్యాంబూ విత్తనాలు మొదటి 3 సంవత్సరాలు భూమిలో బలమైన వేర్లను పెంచుకుంటాయి. మన జీవితం కూడా అంతే భయ్యా, మొదలు పెట్టగానే ఫలితం రాకపోవచ్చు. ఆ వేర్లలాగే మనకు కూడా బలమైన పునాది వేయడం చాలా ముఖ్యం. అప్పుడే కదా మన విజయాన్ని చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. ఏదైనా సాధించాలంటే ఓపిక ఉండాలి. 1 వారం 10 రోజులు చేసి నో యూజ్ అని వదిలేస్తూ ఉంటాము. 1 వారం ప్రయత్నంతోనే మనకి బల్బు పరిచయం కాలేదు. 1 వారం ప్రయత్నంతోనే మనకి ఏరోప్లేన్ పరిచయం కాలేదు. 1 వారం ప్రయత్నంతోనే మనకి ఏరోస్పేస్ అనేది పరిచయం కాలేదు. కానీ నువ్వైనా నేనైనా జీవితంలో సక్సెస్ అవ్వడానికి 1 వారం ప్రయత్నం ఎలా సరిపోతుంది భయ్యా? ఈరోజు నేను ఈ కథ చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నా జీవితాన్ని మిగిలిపోయిన బిగ్గెస్ట్ రిగ్రెట్ భయ్యా ఇది. వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను అన్న భయమో, లేదా ఇక్కడ ప్రపంచాన్ని చూసి నేను భయపడ్డానో నాకు తెలియదు. కానీ నేను నా జాబ్ ట్రయల్స్ మధ్యలో వదిలేశాను. నాలా చాలా మందిని చూశాను భయ్యా నేను ఈ మధ్యకాలంలో. సో మీరు నాలా చేయొద్దు. ఇక్కడ అన్నీ తెలిసినోడు ఎవడూ లేడు. ఒకప్పుడు నేను వీళ్ళందరికీ అన్నీ తెలుసు, నాకే ఏమీ తెలియదు అనుకుని నేను నా ప్రయత్నాలు వదిలేశాను. రియాలిటీ ఏంటంటే ఎవరికి ఏమీ తెలియదు, ప్రతి ఓడు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాడే. ద ఓన్లీ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ధైర్యంగా అడిగేయి, నిన్ను నువ్వు నమ్ము. ఇంట్లో నీ మీద నమ్మకం పెట్టుకున్న చాలా మంది ఉన్నారు భయ్యా. మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, ఎన్నో ఆశలతో ఉన్నా లేకపోయినా మనల్ని కష్టపడి చదివేస్తున్నారు భయ్యా. ఆ ప్రయత్నాన్ని వదిలేసే ముందు ఒక్కసారి వాళ్ళ కష్టాన్ని గుర్తు తెచ్చుకో. నేను గుర్తు తెచ్చుకోలేకపోయాను, అందుకనే నీకు గుర్తు చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. దయచేసి సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.